నమస్తే అండి. వెల్కమ్ టు మాధవీయం ఒక పిల్లల డాక్టర్గా. చంటి బిడ్డలో కామెర్లు అంటే అప్పుడే పుట్టిన బిడ్డలో చాలా మందికి మీరు మీ ఫ్రెండ్స్ కుటుంబాల్లో కానీ లేకపోతే మీ ఫ్యామిలీలో కానీ బిడ్డ పుట్టింది, తర్వాత 4వ రోజు 3వ రోజు కామెర్లు వస్తే లైట్ కింద పెట్టారు, ఇలా మాట్లాడుకుంటా ఉండడం విని ఉంటారు కదా. సో ఈరోజు ఆ టాపిక్ గురించి మాట్లాడతాను. చంటి బిడ్డలో కామెర్లు, దీన్నే పుట్టు కామెర్లని, పాల కామెర్లని, బిడ్డ కామెర్లని రకరకాలుగా అంటుంటారు. మీరు విన్నట్లుగా ఇది వెరీ కామన్. బట్ ఈజ్ ఇట్ ఎ ప్రాబ్లమ్ ఆర్ నాట్? ఎస్, ఇట్ ఈజ్ వెరీ కామన్. దాన్ని ముందులో చూసుకుంటే కనుక చిన్న చిన్న వైద్యాలతో, లేకపోతే ఒక్కోసారి వైద్యం కూడా అవసరం కాదు, ఒకవేళ అవసరమైతే చిన్న వైద్యాలతో దాన్ని సెట్ చేసుకోవచ్చు. లేట్ చేస్తే మాత్రం ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. సో దీని గురించి అవగాహన అనేది మనకి అవసరం. ఓకే, సో చంటి బిడ్డలో కామెర్లు అసలు ఎందుకు వస్తుంది, ఏంటిది, అసలు దీనికి టెస్ట్ ఉందా, ఎన్ని పాయింట్లు ఉంటే ఏంటి అనే ప్రశ్నలు సహజం కదా. సో చంటి బిడ్డలో కామెర్లు అనే దాన్ని అసలు పెద్దవాళ్ళలో అయినా కామెర్లని మనం ఎట్లా తెలుసుకుంటాము? కళ్ళు పచ్చబడ్డం, ఒళ్ళు పచ్చబడ్డం, అండ్ దానికి మనం బ్లడ్ టెస్ట్, సీరం బిలిరుబిన్ అనే టెస్ట్ చేస్తామండి. సో ఈ సీరం బిలిరుబిన్ అనేది పెద్దవాళ్ళలో 1 to 2 milligrams per 100 ml బ్లడ్కి ఉంటుంది. కానీ చంటి పిల్లల్లో ఇది 10, 12, 3వ రోజు 4వ రోజు టెస్ట్ చేస్తే 10, 12, 15 మిల్లీగ్రాముల వరకు ఉండొచ్చు. ఎందుకు ఇంత ఎక్కువగా ఉంది అంటే ఇది ఒక సహజమైన ప్రక్రియ మాత్రమే. యాక్చువల్గా బిలిరుబిన్ అనేది అంటే ఈ జాండీస్ని, పచ్చకామెర్లని ఏ టెస్ట్తో మెజర్ చేస్తాము అనేది ఈ బిలిరుబిన్ సీరం బ్లడ్లో బిలిరుబిన్ ఎన్ని పాయింట్లు ఉందనేది చూస్తామని చెప్పాను కదా. ఈ బిలిరుబిన్ అసలు ఏంటిది? ఇది ఒక మన జీవ ప్రక్రియలో ప్రతిరోజు మన లివర్లో తయారయ్యే ఒక మెటబాలిక్ ప్రోడక్ట్. అంటే మన జీవ ప్రక్రియలో మన రెడ్ బ్లడ్ సెల్స్, శరీరంలో ఉండే రక్త కణాలని, కొత్తవి ఫామ్ అవుతుంటే పాతవి లివర్ వాటిని డిస్ట్రాయ్ చేస్తూ ఉంటుంది, మెటబలైజ్ చేసి లివరు అలాంటి టిష్యూస్. ఆ ప్రోడక్ట్ బిలిరుబిన్ అనేది లివర్లోకి వస్తే కనుక దాన్ని లివరు ఎక్స్క్రీట్ చేయడానికి, విసర్జించడానికి వీలైన ఒక పద్ధతిలో దాన్ని తయారు చేసి పేగుల్లోకి, బ్లడ్లోకి పంపిస్తే అది యూరిన్ ద్వారా, మోషన్ ద్వారా వెళ్ళిపోతుంది. సో ఇది మన శరీరంలో జరిగే జీవ ప్రక్రియలో ఒక నార్మల్గా జరిగే కార్యక్రమమే. కానీ ఇది 10 నుంచి 15 పాయింట్లు న్యూబార్న్లో ఎందుకు ఉంటుంది అంటే నూతన శిశువులో ఒకటి బిలిరుబిన్ అనేది ఎర్ర రక్త కణాల నుంచి తయారవుతుందని చెప్పి అందులో ఉండే హీమోగ్లోబిన్. సో నూతన శిశువుల్లో హీమోగ్లోబిన్ ఎక్కువగా ఉంటుంది. మన పెద్దవాళ్ళలో లేకపోతే పెద్ద పిల్లల్లో అరౌండ్ 11 to 12 to 13 మిల్లీగ్రామ్స్ ఉంటాయి. నూతన శిశువులో 18 నుంచి 20 గ్రామ్స్ వరకు కూడా ఉంటుంది ఒకటి. సో ఎక్కువ హీమోగ్లోబిన్ ఉంటే కనుక ఎక్కువ ముడి సరుకు తయారవుతుంది. సో బిలిరుబిన్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. రెండోది, నూతన శిశువుల్లో లివర్ మెచ్యూరిటీ కొంచెం తక్కువగా ఉంటుంది. ఈ ప్రక్రియ అంత వేగవంతంగా జరగదు. సో బ్యాక్ లోడ్ ఎక్కువ ఉండి బ్లడ్లో బిలిరుబిన్ పాయింట్లు ఎక్కువ ఉంటుంది. మూడవది ఎంటెరోహెపాటిక్ సర్క్యులేషన్ అంటాం. అది అంటే లివర్ నుంచి పేగుల్లోకి వెళ్ళి ఎక్స్క్రీట్ అయ్యేది కొంచెం స్లోగా ఉంటుంది. నూతన శిశువుకి ఫీడింగ్ సరిగ్గా ఇవ్వలేదనుకోండి, ఈ ప్రక్రియ ఇంకా స్లోగా ఉంటుంది. తర్వాత సో ఈ వేరియస్ కారణాల వల్ల అంటే బిలిరుబిన్ తయారవడానికి ఉండే ముడి సరుకు హెచ్చుగా ఉండడం, లివర్ మెచ్యూరిటీ కొంచెం తక్కువ ఉండడం వల్ల ఈ న్యూ బార్న్లో జాండీస్ పాయింట్లు హెచ్చుగా ఉంటుంది. ఓకే, దట్ ఈస్ నో ప్రాబ్లం యాజ్ ఫార్ యాజ్ ఇట్ ఈస్ అండర్ కంట్రోల్ అండ్ ఇన్ సర్టెన్ లెవెల్. అండ్ ఈ బిలిరుబిన్ పూర్తిగా ఇదేమి ప్రాబ్లం కాదా అంటే ప్రాబ్లం కావచ్చండి. అతి ఎప్పుడైనా సరే ఏ విషయంలో ఉన్న ఒక లెవెల్ దాటుంటే ఇది ప్రాబ్లమే క్రియేట్ చేస్తుంది. సో అసలు ఇది ఎన్ని పాయింట్లు ఉంటే మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళాలండి, వైద్యం చేయించుకోవాలండి అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ 3rd day ఆఫ్ లైఫ్ రొటీన్గా న్యూ బార్న్ చెకప్కి పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళాల్సిందే. పుట్టినప్పుడు ఒకసారి వెళ్ళాలి, 3వ రోజు వెళ్ళాలి. ఇదే గవర్నమెంట్ హాస్పిటల్, మెటర్నిటీ యూనిట్స్లో అయితే బిఫోర్ డిశ్చార్జ్ 3rd day
ఒకసారి పీడియాట్రిషియన్ చెకప్ తప్పనిసరి. అండ్ వీళ్ళకి రొటీన్గా థైరాయిడ్ టెస్ట్తో పాటు జాండీస్ టెస్ట్ చేసి ఎన్ని పాయింట్లు ఉందని చూస్తాం. సరే, ఎన్ని పాయింట్లు ఉంటే ఇది ప్రాబ్లం అంటే దానికి ఒక ఫిక్స్డ్ నంబర్ అంటూ ఉండదండి. అది వేరియస్ ఫ్యాక్టర్స్ పైన ఆధారపడి ఉంటుంది. బిడ్డ ఎన్ని వారాల మెచ్యూరిటీ అంటే 38 వారాలు నిండిన బేబీ అనుకోండి, హై లెవెల్ ఉన్న ప్రాబ్లం లేదు. ప్రీ టర్మ్ బేబీస్ అనుకోండి, వాళ్ళలో లో లెవెల్ అయిన ప్రాబ్లం క్రియేట్ చేయొచ్చు. రెండవది, బిడ్డ వయసు ఎంత, 10 రోజుల తర్వాత 15 మిల్లీగ్రాములు ఉన్న ప్రాబ్లం ఉండకపోవచ్చు. రెండవ రోజు 10 మిల్లీగ్రాములు ఉన్న 8-10 మిల్లీగ్రాములు ఉన్న ప్రాబ్లం కావచ్చు. మూడవది, ఆ బేబీ హెల్దీ బేబీయా సిక్ బేబీ అనేది. హెల్దీ బేబీ కెన్ మేనేజ్ హై లెవెల్స్. సో సిక్ బేబీ అనుకోండి, వీళ్ళలో ఈ బిలిరుబిన్ ఎక్కువ ఉండడం వల్ల కాంప్లికేషన్స్ రావచ్చు. సరే, బిలిరుబిన్ ఎక్కువైపోయిందండి, డాక్టర్ చెకప్ చేశారు, 18-20 మిల్లీగ్రాములు అట్లా ఉంది, ఏం చేయాలి? డాక్టర్లు మేమన్నా సరే ఒక గైడ్ లైన్స్ ఫాలో అవుతాం. బీట్ ఐఐపి గైడ్ లైన్స్ ఆర్ అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ గైడ్ లైన్స్ ఫాలో అయ్యి ఈ బేబీకి ఎన్నవ రోజు, ఎన్ని పాయింట్లు ఉంది, మెచ్యూరిటీ ఎంత, ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా? సపోజ్ RH ఇన్కంపాటబిలిటీ అని చదువుతాం కదా, అంటే వింటారు కదా మీరు, మదర్కి బ్లడ్ గ్రూప్ చేస్తాం, ఏ పాజిటివా, బి పాజిటివా, ఓ పాజిటివా అనేది. సో బ్లడ్ గ్రూపులు తేడా ఉన్నా సరే జాండీస్లు హెచ్చుగా రావచ్చు. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నిటినీ కన్సిడర్ చేసి ఈ బేబీకి సేఫ్ లెవెల్ ఏంటి అనేది చూస్తాం. సపోజ్ ద బిలిరుబిన్ ఈజ్ ఇన్ సేఫ్ లెవెల్స్ చెప్తాం, అమ్మ ఇది బిడ్డ కామెర్లు, ప్రాబ్లం ఏమీ లేదు, 3 రోజులు ఆగి రండి, లేకపోతే 2 days ఆగి రండి, తగ్గిందా లేదా చూస్తామని చెప్తాం మేము పిల్లల డాక్టర్గా. ఇంకోటి, ఇక్కడ బిడ్డని ఎండలో పడుకోబెట్టాల్సిన అవసరం లేదండి. దెర్ ఈస్ నో సైన్స్ బిహైండ్ దిస్. సో ఎండలో పడుకోబెడితే సన్లైట్ వల్ల జాండీస్ తగ్గిపోతుంది అనేది అపోహ. రెండవది, తల్లికి పచ్చం అక్కర్లేదండి, బిడ్డకి జాండీస్ అనగానే తల్లికి ఎండు పచ్చం పెట్టేస్తారు, అవసరం లేదు. సరే, జాండీసు చూశారు, బిలిరుబిన్ ఇన్ని మిల్లీగ్రామ్స్ ఉంది, పర్వాలేదండి, నో ప్రాబ్లం, 2 days ఆగి రండి అంటే తప్పక మళ్ళీ 2 days ఆగి చెకప్కి వెళ్ళండి, తర్వాత పెరగచ్చు. ఓకే, డాక్టర్ చూసి, పిల్లల డాక్టర్ లేదండి కొంచెం హెచ్చుగా ఉంది, ట్రీట్మెంట్ అవసరం అంటే హ్యావ్ ట్రస్ట్ ఇన్ ద డాక్టర్ అండ్ అవసరమైతే అడ్మిట్ చేయండి. ఏ జబ్బుకైనా ఎర్లీ స్టేజ్లో పట్టుకుంటే దానికి చిన్న వైద్యంతో సరిపోతుంది. లేట్ అయిందనుకోండి, అనవసరంగా పెద్ద వైద్యాలు, అదే పిల్లల్లో జాండీస్, న్యూ బార్న్ జాండీస్ వచ్చిందనుకోండి, ఒక సర్టన్ లెవెల్ దాటితే జస్ట్ 24 to 48 hours లైట్ కింద, స్పెషల్ బ్లూ లైట్ ఎల్ఈడి ఫోటోథెరపీ కింద పెడితే కనుక దాదాపు 99% కేసుల్ని తగ్గించేస్తామండి. ఇదే మీరు చేయించలేదనుకోండి ఈ వైద్యం, ఏమవుతుంది, ఇంకో 2 రోజులు ఆగి, 1 రోజు ఆగి 25-30 పాయింట్లు అయిన కేసులు కూడా చూస్తూ ఉంటాం ఇప్పటికీ, ఇంత మెడిసిన్ అడ్వాన్స్ అయిన రోజుల్లో కూడా. సో అంత పెరిగింది అనుకోండి, అప్పుడు చిన్న వైద్యాలు పనికిరావు. వీ హ్యావ్ టు డూ ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫ్యూజన్, అంటే మొత్తం రక్త మార్పిడి, పాత బేబీకి ఒంట్లో ఉన్న పాత రక్తం అంతా తీసేసి కొత్త రక్తం ఎక్కించాలి. అండ్ దట్ మే బీ అసోసియేటెడ్ విత్ డేంజర్స్. నో ప్రొసీజర్ ఈజ్ సేఫ్, రిస్క్స్ ఉండొచ్చు. ఇంకొకటి, లేట్ చేసామనుకోండి, జాండీస్ హెచ్చు బాగా పెరిగిపోయింది అనుకోండి, ఇది చెవి నరాలు, మెదడు నరాలు ఎఫెక్ట్ చేసి ఫ్యూచర్లో బేబీకి వినికిడి సమస్య, నరాల సమస్య, ఒళ్ళు బిగుసుకుపోవడం, ఫిట్స్ ఇలాంటివన్నీ రావచ్చు. సో ఎందుకండి, గోటితో పోయేదానికి గొడ్డల వరకు ఎందుకని మన పెద్దవాళ్ళు చెప్పారు కదా. సో చిన్న పిల్లల్లో జాండీస్ ఉంటే కనుక అసలు 3వ రోజు రెగ్యులర్గా పీడియాట్రిషియన్ దగ్గరికి చెకప్కి వెళ్ళండి. జాండీస్ ఉంటే కనుక టెస్ట్ చేయించుకోండి డాక్టర్ చెప్పినట్టు. అండ్ అవసరమైతే చిన్న వైద్యం ఫోటోథెరపీతో దాన్ని క్యూర్ చేసుకోండి. అండ్ చెప్పగా గోటితో పోయేదానికి గొడ్డల వరకు పోవద్దు. అండ్ తల్లికి పచ్చం అవసరం లేదు, పర్వాలేదులే డాక్టర్ చెప్పారు, ఇంటి దగ్గర ఎండలో పడుకోబెడదాంలే అని ఇలాంటి అపోహల్ని వేడండి. స్టే ఇన్ఫార్మ్డ్, స్టే హెల్దీ, టేక్ కేర్ ఆఫ్ యువర్ న్యూ బార్న్ బేబీస్. థ్యాంక్ యూ సో మచ్. మాధవీయం, ఒక పిల్లల డాక్టర్గా.